వందే మాతరం. స్వాతంత్ర్యము అనే దానిలో రెండు పదాలు ఉన్నాయి కదా. స్వ అనే పదం ఒకటి ఉంది, తంత్రము అనే ఒక పదం కూడా ఉంది. సో స్వాతంత్ర్యము అనే దానికి అర్థం ఏంటంటే మన ఆలోచనలని మనము ఆలోచించుకుంటూ మనకి తగినట్టుగా మనం పాలించుకోవడం అని అర్థం. ఇప్పుడు మనందరికీ కూడా కొంచెం చరిత్ర తెలుసు. ఏమిటి, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కొన్ని రోజులు పరిపాలించారు. దానికంటే ముందర ఇంకా వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, తురుష్కులు వాళ్ళు పరిపాలించారు. మన పూర్వులు అంటే ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళు వెనకాలకు వెళ్తే ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్వాతంత్ర్య సమరయోధుడు అనేవాళ్ళు బయలుదేరారు. సమరయోధుడు, సమరము అంటే యుద్ధము, యోధుడు అంటే దానిలో గొప్పగా పోరాట పటిమ ఉన్నటువంటి వీరుడు అని అర్థం. సో మన పూర్వులు ఏం ఆలోచించారంటే, మనం గనక ఈ పరాయి వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొడితే మనకి తగినట్టుగా, మన ధర్మానికి తగినట్టుగా, మన ఇష్టాలకి అనుగుణంగా, మన పురోగతికి అనుగుణంగా మనకు కావాల్సినట్టుగా ఈ దేశాన్ని మనం పరిపాలించుకోవచ్చు అని అనుకున్నాం. దానికంటే ముందు ఎలా ఉండేది అనంటే, మనకి మన పండుగలు మన ఇష్టం వచ్చినట్టు జరుపుకోవడానికి అవకాశం ఉండేది కాదు. మన యజ్ఞయాగాదులు మన ఇష్టం వచ్చినట్టు మనం జరుపుకోవడానికి ఉండేది కాదు. మనకి ఇష్టమైన పంటలు మనం పండించడానికి ఉండేది కాదు. ఇలా అన్నింటికీ వేరే వాడి కోసం మనం పనిచేయడం లాగా, అంటే వేరే వాడి లాభం కోసం మనం బతకడం లాగా ఉండేది. కానీ మన పూర్వులు ఏం చేశారు, కష్టపడి ప్రతి ఇంట్లో నుంచి సమరయోధుడు కదా, వాళ్ళు ఎలా ఆలోచించారు, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా తర్వాత తరం వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళ కోసం మేము త్యాగం చేస్తాము అని. ఎలాగైతే మీరు రోజు అగ్నికార్యం చేస్తారు కదా, అగ్నికార్యం చేస్తున్నప్పుడు ఆ సమిధని చూసారా, సమిధ పాపం, సమిధ తన కోసం తాను ఏమైనా చేస్తుందా? లేదు. ఆ సమిధ మీకోసం, మీకు హవిస్ అయిపోయింది, మీకోసం. మీరు ఆ సమిధను తీసుకొని అగ్నిహోత్రంలో వేస్తున్నారు మీకోసం. సో ఆ సమిధ ఎలాగైతే మీకోసం ఆహుతి అయిపోయిందో, అలాగ మన పూర్వులు చాలా మంది ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక్కొక్క సమరయోధుడు వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ యవ్వనాన్ని, అంటే వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, బాగా తిని ఆనందంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తారు. కానీ వాళ్ళు అలా చేయలే. వాళ్ళు ఏం చేశారు, మన దేశాన్ని, భరతమాతని చాలా మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాడుకుంటున్నారు. మనం వాళ్ళ చెర నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళని వాళ్ళు ఆహుతి చేసేసుకున్నారు. కాబట్టి ఈరోజు మనకి కొంచెం స్వాతంత్ర్యం వచ్చినట్టుగా అనిపిస్తోంది. కానీ నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుంది అంటే, మన ఋషులు, మన మునులు, మన గురువులు వాళ్ళందరూ ఏదైతే పంథాలో మనం రోజు మన దినచర్యను ఉంచుకుంటామో దాని వలన మాత్రమే నిజమైనటువంటి స్వాతంత్ర్యం వస్తుంది అని అన్నారు. మరి ఈ నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏమిటి అనంటే, మనము మన శరీరానికి దాసులం అయిపోవడం, మన ఇంద్రియాలకి దాసులం అయిపోవడం. శరీరానికి దాసులం అయిపోవడం అనే దానికి అర్థం ఏంటి, ఎప్పుడూ నా శరీరం బాగుండాలి, నేను దాన్ని ఎప్పుడూ నిద్రపుచ్చుతూ ఉండాలి, దానికి ఇష్టం వచ్చినట్టుగా నేను పనిచేయాలి అని అనుకోవడమే శరీరానికి దాసులం అయిపోవడం అన్నట్టు. ఇంద్రియాలకి దాసులం అయిపోవడం అంటే, బాగా కనిపించేదాన్నే నేను చూడాలి, బాగా టేస్టీగా ఉన్నదాన్నే నేను తినాలి, బాగా వినిపించేదాన్నే నేను వినాలి, మంచి వాసన ఉన్న చోటే నేను ఉండాలి, అందుకని సెంటు కొట్టుకోవాలి, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి. ఇలా ఉంటున్నామంటే మనం మన ఇంద్రియాలకి దాసులం అయిపోయాం. ఇలానే మనల్ని వాడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. మనం దాని వైపు కూడా కొంచెం జాగరూకంగా ఉండాలి. మనం మామూలుగా షాపుల్లోకి వెళ్ళామనుకోండి, డీమార్ట్కి వెళ్తాము, లేకపోతే ఇంకో చోటు ఇంకో సూపర్ మార్కెట్కి వెళ్తాం అనుకోండి, అన్ని మనకు ఇష్టమైనవే కొనుక్కుంటాం కదా, అవునా? దానిలో మీకు నిజంగా కావాల్సినవి ఉన్నాయా, అక్కర్లేనివి కూడా ఉంటాయా అంటే, కనీసం ఒక 50% మనకు అక్కర్లేనివే ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రపంచంలో చాలా మంది వ్యాపారస్తులు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా దాసులు అయిపోవాలి, వీళ్ళందరూ నా బ్రాండే వాడాలి, వాడికి అవసరం ఉన్నా లేకపోయినా సరే వాడు నాదే కొనుక్కోవాలి అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు. సో దానికి కూడా మనం దాసులం అయిపోయినట్టే. నిజమైన స్వాతంత్ర్యం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే మన శరీరానికి దాసులం అవ్వము,
మన ఇంద్రియాలకి దాసులం అవ్వము, బయట జరుగుతున్నటువంటి ప్రచారాలకి దాసులం అవ్వము. కానీ నిజంగా ఈ లోపల ఎవడైతే ఒకడు ఉన్నాడు కదా, వాడిని ఏమంటాం మన లోపల ఒకడు ఉన్నాడు, వాడి పేరేంటి? జీవుడు అని ఒకడు ఉన్నాడు కదా. వాడు ఈ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ ఒకటే. నిజానికి జీవుడు పరమాత్మ ఒకటే, నిజానికి అది నిజం. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేను చంద్రమౌళిని, నేను ప్రద్యుమ్నని మాత్రమే, నేను పరమాత్మని కాదు, నాకు పరమాత్మకి ఎటువంటి సంబంధము లేదు, నేను స్కందాని, వెంకటేశ్వర స్వామి గుడే నాది, అంతేగాని ఈ ప్రపంచంలో ఇంకేది నాది కాదు, నేను కృష్ణమూర్తిని, నాకు ఇంక దేనితోనూ సంబంధం లేదు, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. అది నిజం కాదు. మనం ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నటువంటి వాళ్ళని దాటిపోతాము, అంటే శరీరాన్ని మనం జయించగలుగుతాము, అంటే శరీరం మనల్ని ఏదైతే అట్రాక్ట్ చేస్తూ ఉంటుందో ఆ అట్రాక్షన్స్ ని మనం జయిస్తాము. దాని తర్వాత ఇంద్రియాలు చెప్తున్నటువంటి ఏవైతే అట్రాక్షన్స్ ఉన్నాయో, ఇంద్రియాల అట్రాక్షన్స్ అంటే ఏంటి? ఎప్పుడు నేనే గెలవాలి, అందరిలో నేనే ముందర ఉండాలి, అందరికంటే ముందర నేనే ఉండాలి, వాడికంటే నేను గొప్పవాడిని, ఈమె కంటే నేను గొప్పవాడిని, ఇలా నేను నిరూపించుకోవాలి, ఇలా అనుకుంటున్నామంటే మనం ఇంద్రియాలకి లోపడినట్టు అర్థం. అలానే ప్రచారాలకి లోపడడం అంటే నీకు అవసరం ఉన్నా లేకపోయినా చొక్కా కొనుక్కోవడం, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి చెప్పులు కొనుక్కోవడం, ఏదో ఆఫర్ 60% ఆఫ్ అని కనిపించంగానే దానిలోకి వెళ్ళి అక్కడ ఏమైనా నాకు అక్కర్లేనివే, నాకు ఇంటి నిండా బట్టలే ఉన్నాయి కానీ ఇంకేమైనా దొరుకుతాయేమో అని దానిలోకి దూరడం, ఇవన్నీ చేయడం మనం ఇంకొకటికి అధీనంగా ఉండడం అని లెక్క. అలానే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ జీవుడే పరమాత్మ. ఈ లోపల ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే శరీరాన్ని వాడుకోవాలో, ఎవడైతే ఇంద్రియాలని వాడుకోవాలో, ఎవడైతే చాలా జాగరూకంగా నలుగురు నన్ను ఎలా వాడుకుంటున్నారో తెలుసుకుంటూ ఉంటాడో వాడు జీవుడు. వాడు ఆ పరమాత్మ ఒకటే అనే స్థితిని పొందడమే నిజమైనటువంటి స్వాతంత్ర్యము అన్నమాట. అప్పుడే మనం నిజంగా మనకి కావాల్సినటువంటి విషయాల్ని మాత్రమే మనం చేస్తూ అక్కర్లేని పనులేమి చేసుకోకుండా, ఎవరి అధీనంలోకి వెళ్లకుండా మనము స్వతంత్రంగా ఉండగలుగుతాము. ఇదంతా చేయడానికి మన వేద మార్గం ఏదైతే ఉన్నదో, శాస్త్ర ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, మన స్మృతులు పురాణాలు ఏవైతే కథల రూపంలో మనకి బోల్డ్ అన్ని మార్గాలు చూపిస్తున్నాయో ఆ అటువైపు వెళ్ళడమే నిజమైనటువంటి స్వాతంత్ర్యము. కాబట్టి ఇవాళ మన పూర్వులు స్వాతంత్ర్య సమరయోధులు ఏదైతే కష్టం పడ్డారో దానికి ప్రతీకగా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి మీరు ఇకపైన స్వతంత్ర దేశమే అని చెప్పారు. కానీ మనము లోపల మనం ఆలోచించుకోవాల్సింది, నిజంగా నేను స్వతంత్రుణ్ణి అయ్యానా? నిజంగా నేను స్వతంత్రుణ్ణి అవ్వాలంటే ఏం చెయ్యాలి? గురువు గారు చెప్పిన మాట నేను ఎలా పాటించాలి? మన ఋషులు చెప్పినటువంటి అనుష్ఠానాలన్నీ నేను ఎలా చేయాలి అని మనం ఆలోచించుకుంటూ ఉంటే మనకు కూడా ఒక్కొక్కళ్ళకి నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది. అది సపరేట్ గా వస్తుంది. ఇది మనందరికీ సమిష్టిగా వచ్చినటువంటి ఒక స్వాతంత్ర్య దినోత్సవం అయితే మనం నిజంగా జ్ఞానవంతులమయ్యి మన తపస్సు మనం సరిగ్గా చేసుకుంటున్నప్పుడు మనం నిజమైన స్వతంత్రులం అవుతాం. సో ఈ ప్రేరణతో, స్వాతంత్ర దినోత్సవ ప్రేరణతో మనము నిజమైన స్వాతంత్ర్యం వైపు, స్వతంత్రులం అవ్వడం వైపు ప్రయాణం చేయాలి. సరేనా? ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం. అయితే నిజానికి ఇప్పుడిప్పుడే మనకి స్వతంత్రత వస్తోంది. మనం వేద పాఠశాలలు పెట్టుకుంటున్నాం, వేదం చదువుకుంటున్నాం, మన అనుష్ఠానాలు మనం బాగా చేసుకుంటున్నాం. నిజానికి మన దేశాన్ని ఎందుకు వాళ్ళు ఆక్రమించారు? బ్రిటిషర్స్ కానీ మొఘల్స్ కానీ ఎందుకు ఆక్రమించారు? మనకి వాళ్ళ దగ్గర ఉన్నట్టు మనం వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ పంటలు ఇవన్నీ మన దగ్గర అన్ని మంచిగా పండుతున్నాయి. సంపద, జ్ఞానం, డబ్బులు, చాలా జ్ఞానం మన దగ్గర చాలా జ్ఞానం ఉంది. ఏంటి అవి? వేదాలు, పురాణాలు, ఇంకా చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం కొన్ని చోట్ల అనుష్ఠానాలు వింటూ ఉంటాం. డబ్బు రావాలంటే విజయారణ్య స్వామి వారు ఉన్నారు. ఆయన భువనేశ్వరి అనుష్ఠానం చేయడం వల్ల కింద నేలవాడిగలు కనిపించాయి. బంగారం ఎక్కడి నుంచి పుట్టింది? అనుష్ఠానం వల్ల పుట్టింది.
అట్లా మనకి దోచుకోవడం అనేది అలవాటు లేదన్నమాట. మనం అనుష్ఠానం చేసుకోవడం, బంగారాన్ని ఎక్కువ చేసుకోవడం చేస్తున్నాము. ఇది వాళ్ళకి ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతోంది అని. వాళ్ళు మన చదువును కూడా పాడు చేశారు. డబ్బులు తీసేసుకున్నారు, బట్టలు తీసేసుకున్నారు, అన్ని తీసేసుకుని దాంతోపాటు చదువును కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే ఇప్పటి నుంచి సాధ్యమైనంత ఎక్కువ చదువుకుంటూ దీంట్లో ఉన్నటువంటి అనుష్ఠానాలు కానీ, దీంట్లో ఉన్నటువంటి మంచి విషయాలు కానీ ఇవన్నీ మనం బాగా ప్రచారం చేయాలి. స్వాధ్యాయ ప్రవచన ప్రమోదం మనం చదువుకోవడం, ప్రవచనం చేయడం ఇప్పుడు వదలకూడదు అనేది వేదం చెప్తాం. తప్పకుండా మనం ఆ వాక్యాన్ని అనుసరించి చదువుకోవడం, దాన్ని ప్రచారం చేయడం చేస్తూ ఉండాలి. నాన్న మన కర్తవ్యం ఏంటి? గురుగారు ఏం చెప్పారు? స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్నప్రమదితవ్యం. దానిలో మొదట ఏముంది? స్వాధ్యాయము. సో దాని మీద మనం ఫస్ట్ ధ్యాస పెట్టి, దానిలో మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి చక్కగా మనం చదువు చెప్తే అదే ప్రవచనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజే ధర్మాజనీయతే ధీనామ విద్యవదో శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదలు వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా జ్యోత్స్నా